ఈరోజు మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే మనకు సెక్రటేరియట్లో కానీ హైదరాబాద్లో కానీ పిలిస్తే పలికే నాయకుడు మనతో ఉన్నాడు. ఏ సమస్య వచ్చినా కూడా అటెండ్ అయి సమస్య పరిష్కారానికి గట్టిగా కొట్లాడే వ్యక్తి మన ప్రభాకర్ అన్న. వాడు వచ్చారు కాబట్టి నాకు గుర్తుంది, నేను ఢిల్లీలో కస్టమ్స్ ఆఫీసర్గా ఉన్నా. అన్న అప్పుడు NSUI నాయకుడు. రాత్రిపూట కలుసుకుంటుండే వాళ్ళం, ఏపీ భవన్లో కూర్చొని ముచ్చట్లు పెట్టుకునే వాళ్ళం. అంటే ఆ రోజు నుంచి కూడా ప్రస్థానం ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఇంత అవినీతి మన కలగకుండా కొద్దిగా కూడా ఎంతమంది విడుదలే కార్యక్రమం చేసినా నిజాయితీగా నిక్కచ్చిగా తన క్యారెక్టర్ నిలుపుకుంటూ ఏ గాడ్ ఫాదర్ కూడా లేకుండా స్వయం కృషితో ఎదిగిన నేత మన ప్రభాకర్ అన్న. పార్టీని నమ్ముకున్నాడు, NSUI ఉద్యమాలను నమ్ముకున్నాడు, ఎన్నో ఉద్యమాలు చేసిండు. ఈరోజు మనందరికీ ఆత్మీయుడయ్యిండు ప్రభాకర్ అన్న. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో మేమందరం ఆ రోజు ఉన్నాం. మేము TRS పార్టీలో ఉంటే అన్న కాంగ్రెస్ పార్టీలో ఉండి కొన్నిసార్లు అధిష్టానాన్ని కూడా ధిక్కరించి తెలంగాణ ప్రజల తరఫున నిలబడ్డారు. అధిష్టానం అడుగులో వాళ్ళని నచ్చజెప్పే ప్రయత్నం చేసిండు. చివరి దాకా నేను ఢిల్లీలో ఉన్న ఎమ్మెల్యేగా, వారు పార్లమెంట్ లో ఎంపీగా ఉన్నారు. ఇక్కడ తీర్మానం చేసి పైకి పంపినాక పార్లమెంట్ లో మహా పోరాటం చేసిండ్రు మా ప్రభాకర్ అన్న. తెలంగాణ ఎంపీల కన్వీనర్ గా ఆ రోజు వారు చేసిన పాత్ర ఎన్ని ప్రలోభాలకు లొంగకుండా సీమాంధ్ర ప్రాంత నాయకులు 100 కోట్ల రూపాయలు ఆఫరించినా తన గొంతును ఆపలేదు. తెలంగాణ ప్రజల పక్షాన్ని నిలబడ్డాడు. అందుకు మీరు అందరూ కూడా చప్పట్లు కొట్టాలి. చెయ్యరు ఎవరట్లా. నాకు తెలుసు చాలా మంది ఆ రోజున నాయకులు ఎట్లా సీమాంధ్ర ముఖ్యమంత్రుల చెప్పిన మాటలు విని పక్కకు జరిగిండ్రు. కానీ నిప్పులాగా నిలబడ్డ ఏకైక వ్యక్తిలో మన పొన్నం ప్రభాకర్ గారు. ఇది మన గర్వకారణం. ఈ రోజు తెలంగాణ సమాజం మొత్తం SC, ST, BC మైనార్టీ వర్గాలు ఏ సమస్య ఉన్నా కూడా స్పందించే మనస్తత్వం మన ప్రభాకర్ గారికి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఒక సముచితమైన గౌరవం ఇచ్చి ఈ రోజు మన సమస్యలను తీర్చే స్థానాన్ని వారికి ఇచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఏ పెద్ద సమస్య వచ్చినా ఉపసంఘంలో తెలంగాణ సమాజానికి ప్రభావితం చేసే ఏ సమస్య ఉన్నా ఉపసంఘంలో వారిని సభ్యుడిగా చేశారు. ఎందుకంటే వారికి సామాజిక నేపథ్యం ఉంది, అనుభవం ఉంది, ఉద్యమాలు చేసిన చరిత్ర ఉంది. అటువంటి ప్రభాకర్ గారు ఈ రోజు మన మధ్యలో విశిష్ట అతిథిగా రావడం మనందరికీ గర్వకారణం. అలాగే ఈరోజు గౌడ సోదరుల గురించి చెప్పాలా. మీరు తలుచుకుంటే ప్రభుత్వాలు కింద మీద అవుతాయి. మీరు తలుచుకున్నారు కాబట్టి ఆ రోజు సర్వాయి పాపన్న గోల్కొండ కోటను బద్దలు కొట్టిండు. మీరు తలుచుకున్నారు కాబట్టి ఈరోజు కేసీఆర్ గడిలను బద్దలు కొట్టి ఈరోజు ప్రజా పరిపాలన తీసుకొచ్చిండ్రు. అందులో మన గౌడ సోదరులది ప్రధానమైన పాత్ర. అందుకు మీ అందరికీ కూడా తెలంగాణ సమాజం శిరస్సు వంచి నమస్కరిస్తా ఉంది. ఇప్పుడు అసలు విషయానికి వస్తా. ఈ ఆత్మీయ సమ్మేళనం పొన్నం ప్రభాకర్ గారిని ఎందుకు పిలుచుకున్నామంటే మన సమస్యలు ఉన్నాయి చాలా. మన గౌడన్న సమస్యలు చాలా ఉన్నాయి. 10 సంవత్సరాల్లో ఇక్కడ ఉన్న మంత్రివర్యులు దాని మీద దృష్టి పెట్టలే. మీ సమస్యలు అట్లనే ఉన్నాయి కాబట్టి ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, మీ బిడ్డగా ఇప్పుడు వారి ఇక్కడికి వచ్చిండు. వారికి మద్దతుగా మీరందరూ వచ్చిండు. ఖచ్చితంగా మన సమస్యలన్నిటికీ కూడా వారు సమాధానం వెతికే ప్రయత్నం చేస్తారు. ఈరోజు ప్రభుత్వం నుంచి కూడా స్కాలర్షిప్స్ ఆగిపోయినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ స్కాలర్షిప్ ను పునరుద్ధరిస్తుంది. ఈరోజు యావత్ BC సమాజానికి మంత్రిగా మన పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. అందుకే నేను ఒకటే మీ మిత్రులను కోరుతా ఉన్నా, ఇక్కడ పార్లమెంటు స్థానంలో మనం ఖచ్చితంగా మన కాంగ్రెస్ క్యాండిడేట్ అయిన వంశీచంద్ర రెడ్డి గారిని మనం గెలిపించుకోవాలి. మన సమస్యలన్నిటినీ కూడా మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి దృష్టికి తీసుకెళ్లి వాటిని సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయాలి. ఇక్కడ మేము ఎవ్వరం కూడా గడిలలో కూర్చోలే, ప్రజల మధ్యలో ఉన్నాం, ప్రజల మధ్యలో తిరుగుతున్నాం. మీ అందరి సమస్యలను మేము మంత్రి గారి దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి, మా ఎమ్మెల్యేలను కానీ, రేపు కాబోయే MP గాని ఖచ్చితంగా తీసుకెళ్తాం. అందుకే ప్రభుత్వాన్ని పడగొట్టిన మీరు
మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం వచ్చింది. ఇక్కడ ఎమ్మెల్యేలుగా 7 మంది ఎమ్మెల్యేలు మీ ఆశీర్వాదంతో గెలిచిండ్రు. మహబూబ్ నగర్ జిల్లాలో 12 మంది ఎమ్మెల్యేలను మీరు గెలిపిస్తే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇక్కడ మన జిల్లా ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయింది. మళ్ళీ అదే స్ఫూర్తితోటి నిన్న ముఖ్యమంత్రి గారి దగ్గర మేమందరం ఎమ్మెల్యేలను కూర్చుంటే ఒక మాట అన్నాడు, మన అసెంబ్లీ ఎన్నికలతోటి మన యుద్ధం ఆగలే, అది కేవలం సెమీఫైనల్స్ మాత్రమే. ఫైనల్స్ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం 15 పార్లమెంట్ సీట్లు కాంగ్రెస్ ప్రభుత్వం గెలుచుకోవాలి, గెలిపించే బాధ్యత మన అందరం తీసుకోవాలి అని చెప్పి వాళ్ళు మనకు దిశానిర్దేశం చేసింది. ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే, మనము 14-15 పార్లమెంట్ నియోజకవర్గాలు మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు పార్లమెంట్ తో సహా గెలుచుకున్నప్పుడే మనం అనుకున్న దిశగా ఈ ప్రభుత్వాన్ని నడపగలుగుతాం. అనవసరమైన డిస్టర్బెన్స్ రాకుండా మనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ రోజు మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఉన్న అందరిది ఉంది. దాంట్లో మా గౌడన్నల పాత్ర చాలా ప్రధానమైందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం. మీరు మన ముదిరాజ్ బిడ్డలు మీరిద్దరూ కలుసుకుంటే బ్రహ్మాండమైన మెజార్టీ తోటి మా వంశీచంద్ర రెడ్డి గారిని గెలిపించవచ్చు. 100% ఈరోజు వెనుకబడిన తరగతులకు ఒక మంచి మంత్రి మనకు కాంగ్రెస్ నాయకత్వం ఇచ్చింది. మీ సమస్యల పైన స్పందించే పోరాట పటిమల నాయకుడు మనకున్నారు. వాళ్ళందరికీ కూడా మనం రిటర్న్ గిఫ్ట్ గా మహబూబ్ నగర్ పార్లమెంట్ సీటుని ఇద్దాం. మీ సమస్యలు అన్నిటికీ కూడా వారు పరిష్కారం చెప్తారని చెప్పి సభావేదికగా నేను చెప్తా ఉన్నా. మంచి నాయకత్వం మనకుంది, దీన్ని మనం డిస్టర్బ్ చేసుకోవద్దని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. మా వంశీచంద్ర రెడ్డి గారు రేపు ఎంపీగా గెలిపిస్తే అందరితో సమన్వయం చేసి మీ సమస్యల పరిష్కారం చేస్తాడు. ఢిల్లీలో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను కూడా ఫాలో అప్ చేసి మనకి ఇస్తారు. అక్కడ మన జిల్లాలో నాగర్ కర్నూలు పార్లమెంట్ కావచ్చు, మహబూబ్ నగర్ పార్లమెంట్ కావచ్చు, ఖచ్చితంగా మనం గెలిస్తేనే మనం ఫైనల్స్ లో విజయం సాధించినట్టు. లేదంటే చాలా మంది ఇప్పుడు చెప్తా ఉన్నారు, ఏదో మనకి ఇక్కడ 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ అయితే పోటీలో ఉండదు. బీఆర్ఎస్ పార్టీ పోటీలో లేదు, ప్రజలు తిరస్కరించారు. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మనము పార్లమెంటు గెలుచుకోవాల్సిన సందర్భం వచ్చింది. ఆర్టీసీ బస్సులో ఈరోజు మా అక్కా చెల్లెళ్ళ ముఖాల్లో వెలుగులను చూస్తా ఉంటే సంతోషం అనిపిస్తా ఉంది. దానికి కారణం మన పొన్నం ప్రభాకర్ గారు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు. వచ్చిన 3 నెలల్లోనే ఇంత అద్భుతమైన ప్రగతిని కరెక్ట్ దిశలో మంత్రి 48 గంటల్లోనే, కానీ 3 నెలల్లో చాలా కార్యక్రమాలు చేసుకున్నాం. కాబట్టి మన భవిష్యత్తు, మన బీసీ వర్గాల భవిష్యత్తు మొత్తం కూడా నేను చాలా నిజాయితీతో చెప్తా ఉన్నా, మన మంత్రివర్గం చేతిలో చాలా సురక్షితంగా ఉంది. ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా సరే అసెంబ్లీలో గాని బయట గాని గర్జించే గలం మన వెంబడి ఉంది. కాబట్టి మీరందరి వాయిస్ గా ఈ రోజు పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. కాబట్టి వారిని గౌరవిస్తూ కూడా ఇక్కడ మహబూబ్ నగర్ పార్లమెంట్ సీటు వారికి గిఫ్ట్ గా ఇవ్వాల్సిన బాధ్యత మన గౌడ సోదరులకు ఉంది. భవిష్యత్తులో ఇంకా ఎత్తుకు ఎదుగుతాడు మన ప్రభాకర్ అన్న. వారికి రాష్ట్రం అంతా కూడా ఈ రోజు మనం మద్దతుగా నిలవాల్సి వస్తుంది. ఈ రోజు ఇక్కడికి వచ్చిండు, భవిష్యత్తులో కూడా మహబూబ్ నగర్ పార్లమెంట్ లో ప్రచారం చేస్తాడు. మన బీసీ సోదరులందరూ కూడా ఏకమై ఈ కాంగ్రెస్ పార్టీని, ఇంత మంచి నాయకత్వాన్ని, మంత్రులను మనకి ఇచ్చినందుకు వాళ్లను గౌరవిస్తూ పార్లమెంట్ సీటును మనం గెలుచుకునే సందర్భం వచ్చింది. కాబట్టి మీకు వినయపూర్వకంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. లేకుంటే మీకు తెలుసు కదా, కొద్దిగా సంధిస్తే ప్రభుత్వాలను గూడదోసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రజలకు కూడా తెలియాలి, పాలమూరు ప్రజలకు కూడా తెలియాలి. హిమాచల్ ప్రదేశ్ లో ఏం జరిగింది? ఒక్క రాజ్యసభ ఎన్నికల నెపం పెట్టుకొని ఆ ప్రభుత్వాన్ని కూల్చేసే ప్రయత్నం అక్కడ జరిగింది. ఇక్కడ అందుకే అటువంటి సందు గాని, అటువంటి అవకాశం గాని భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వానికి మనం ఇయ్యొద్దు. ఎన్నో సంవత్సరాల తర్వాత తెలంగాణ తెచ్చుకున్న తర్వాత
10 సంవత్సరాల నిర్బంధ పాలన నుంచి ఈ రోజు మనం బయటకు వచ్చి కరెక్ట్ సరైన దిశలో మన అడుగులు పడతా ఉన్నాయి. ఇప్పుడు ఏమైనా తప్పటడుగు పడిందనుకో మళ్ళీ కూడా మన భవిష్యత్తు అంధకారం అవుతుంది, మళ్ళా ఢిల్లీ చేతికి మన రాష్ట్రం పోతుంది, మనకు చాలా ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుంది. అందుకే ఈ రోజు నేను చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చింది. ఆ జాగ్రత్తలు మిగతా వర్గాల ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మన గౌడ సోదరుల మీద ఉంది. మనల్ని మనం కాపాడుకోవాలి, మన భవిష్యత్తును సురక్షితం చేసుకోవాలంటే ఇక్కడ మనం 15 పార్లమెంట్లు ఖచ్చితంగా గెలవాల్సిందే. మనం మహబూబ్ నగర్ పార్లమెంటు సీటును ఎట్టి పరిస్థితుల్లో గెలుచుకోవాల్సిన సందర్భం ఉంది. కాబట్టి పెద్దలు చాలా విషయాలు మాట్లాడతారు, అందుకే నేను ఎక్కువ చెప్పా, ఒకటే ఒక మాట చెప్పి ముగిస్తా ఉన్నా. ఇక్కడ మీకు తెలుసు 10 సంవత్సరాలకు అరాచక పాలన కొనసాగింది. ఇప్పుడే అందరూ కూడా స్వేచ్ఛాభావాలు పీల్చుకుంటా ఉన్నారు. తెలంగాణ ఉద్యమం ముసుగులో ఆ రోజు ఓట్లు పడితే గెలిచి మంత్రులైన వాళ్ళు ఎన్ని రకాలుగా హింస పెట్టిండ్రు. ఇక్కడ సొంత సామాజిక వర్గం అని కూడకుండా ఎన్నో కేసులు పెట్టిండ్రు. ముసలి వాళ్ళని తీసుకొని జైళ్లలో పెట్టిండ్రు. సొసైటీలు నడవకుండా చేసిండ్రు. సొసైటీలలో ఏళ్లు పెట్టి కుటుంబ సభ్యులకు సొసైటీలు ఇవ్వాలని చెప్పి ఒత్తిడి పెట్టిన చరిత్ర మీ అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఎక్కడైనా ఏ ఎమ్మెల్యే అయినా ఏ మంత్రి అయినా ఏలు పెడతా ఉన్నాడా మీ సొసైటీలా? ఎక్కడ కూడా పెట్టట్లే. మీకు స్వేచ్ఛనిచ్చిండు, మీ సొసైటీని మీరు నడిపించుకునే స్వేచ్ఛ మీకు కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కల్పించింది, మళ్ళా ఇప్పుడు కూడా కల్పిస్తుంది. కాబట్టి ఈ రోజు మీ అభివృద్ధికైనా రేపు బీసీ గురుకులాలు స్కాలర్షిప్లు ఇయ్యలే, కానీ ఈ రోజు మన బీసీ శాఖ మంత్రులు చాలా ప్రత్యేకమైన శ్రద్ధతోటి మన బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్ ఇచ్చే ఏర్పాటు గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో చేయబోతా ఉన్నారు. ఎక్కడ కూడా మొత్తం బీసీ హాస్టల్స్ గాని బీసీ గురుకులాల్లో గాని సొంత భవనాలు 10 ఏళ్లలో కట్టుకోలేకపోయినాం. కానీ ఈ రోజు వచ్చే బడ్జెట్ లో బీసీ భవనాలకు బీసీ హాస్టళ్లకు సొంత భవనాలు ఇవ్వాలని చెప్పి వాళ్ళు మంత్రివర్గంలో నిర్ణయాలు కూడా తీసుకుంటా ఉన్నారు. ఇందుకే ఇప్పుడు సువర్ణాధ్యాయం రాబోతా ఉంది. మన బీసీ వర్గాలకు మంచి మంత్రులు మనకున్నారు. కొండా సురేఖ గారు కావచ్చు, పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, పేదల పక్షపాతి పేదల సంక్షేమం కోసం అహర్నిశలు పాటుపడే మంత్రులు ఈ రోజు మన తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళకు చేయూతనియ్యాలి, వాళ్ళకు అండ చేకూర్చాలి, వాళ్లకు బలం ఇవ్వాలి. వాళ్ళు భవిష్యత్తులో ఇంకా ఎన్నో పదవులు అధిరోహించడానికి మనం వారికి ఓటు ద్వారా వారికి మద్దతు తెలపాలని కోరుకుంటూ ఈ మహబూబ్ నగర్ పార్లమెంట్ లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మా చెల్ల వంశీచంద్ర రెడ్డి గారిని భారీ మెజార్టీ తోటి గెలిపియాలని చెప్పి మా గౌడ సోదరులకు విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నాను. ఈనాటి మనకు ముఖ్య అతిథులు మహబూబ్నగర్ పార్లమెంట్ అభ్యర్థిగా వారం 10 రోజుల కిందటనే ముఖ్యమంత్రి